తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు సంబరం వైభవంగా ప్రారంభమైంది. గొల్లగట్టు జాతర అనేది మాకు ఒక యాదవులకి సంబంధించినది ఫెస్టివల్. మేము చిన్నప్పటి నుంచి జరుపుకుంటున్నాము. మాకు అనేక కోరికలన్నీ జరుగుతున్నాయి. మా కుల దేవత లింగమంతుల స్వామి. మాకు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామికి రెండేళ్లకోసారి చేసే ఈ జాతర పెద్దగట్టు జాతరగా ప్రసిద్ధి. కేసారం నుంచి యాదవ కులస్తులు కాలినడకన దేవరపెట్టెను, కాసింపేట నుంచి పసిడికుండను పెద్దగట్టుకు చేర్చి ఆదివారం అర్ధరాత్రి లాంఛనంగా సంబరాలను ప్రారంభించారు. స్వామివారి నామస్మరణ చేస్తూ గంపలతో ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఏఐసిసి సభ్యుడు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించగా పర్యాటకాభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక రెండవ రోజైన నేడు సౌడమ్మ, ఆకుమంచమ్మ, యాలమంచమ్మలకు ప్రత్యేకంగా బోనాలు వండి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. మరోవైపు ఈ జాతరకు భారీగా భక్తులు తరలి వస్తుండడంతో అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు హైవేపై ట్రాఫిక్ని మళ్లించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.